నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. నరేంద్ర మోదీ కార్మిక రైతన్న వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరుతూ ఎస్కేఎం పిలుపులో భాగంగా కొత్తగూడెంలో ప్రదర్శన దిష్టిబొమ్మ దగ్ధం. కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగం నల్ల చట్టాలను కార్మిక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఎంకేఎం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు కొత్తగూడెంలోని మెయిన్ సెంటర్లో ప్రదర్శన నిర్వహించి బస్టాండ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు బుట్టా ప్రసాద్ అధ్యక్షత వహించగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు అనేక సంవత్సరాల పాటు ఢిల్లీని ముట్టడి చేసి సంవత్సరాల పాటు నిరసన కార్యక్రమం తెలియజేస్తే తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రైతులారా, గత 2 నెలల నుంచి దేశవ్యాప్తంగా రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు కావాలని చెప్పి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఎంఎస్పీ చట్టం ఏదైతే ఉన్నదో గతంలో 3 చట్టాలను తీసుకొచ్చాడు. ఆ చట్టాల సందర్భంగా ఉపసంహరించుకుంటే ఎంఎస్పీని నేను చేస్తాననేటువంటి చెప్పి రైతులకి ఒప్పందం చేసుకున్నటువంటి దాంట్లో ఒక వాడిని చేసి ఈరోజు దాన్ని అమల్లోకి తీసుకురావాలని దేశంలో రైతు ఎంఎస్పీని తీసుకొస్తావా లేదు తక్షణమే తీసుకురావాలని చెప్పి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి అయినప్పటికీ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరిస్తూ ఇవాళ రైతుని చూపించేటువంటి వైపు వ్యవసాయ రంగాన్ని మొత్తం దెబ్బతీసేటువంటి మోడీ ప్రభుత్వం క్రమాలు చేపట్టింది. ఇట్లాంటి ఒక దశలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి ఇప్పించాయి. అట్లాగే పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి రైతాంగం ఢిల్లీకి తరలి రావడం జరిగింది. అట్లాంటిలందరినీ తమ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయకుండా దాడులు చేస్తూ దౌర్జన్యాలు పాల్పడుతూ వాళ్ళ కాల్పుల్ని కొనుస్తున్నది. వాళ్ళ మీద కేసులు పెడుతున్నది. ప్రభుత్వం కార్పొరేట్ ప్రజలకి అనుగుణంగా వ్యవహరిస్తున్నది. దేశవ్యాప్తంగా ఎస్కేఆర్లో ఈ వర్గాంగం ఆంధ్ర పిలుపునిచ్చాయి. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠితమని దగ్ధం చేపట్టింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానం ఉపసంహరించుకొని కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణ వైఖరిని ఉపసరించుకొని కార్మికుల తరపు ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. తరపున ఆలోచించమని కోరుతున్నాం. అట్లా ఆలోచించే స్థితిలో లేనటువంటి ఒక స్థితిలో రానున్న కాలం ఈ కేంద్ర తత్వమాత బీజేపీ ప్రభుత్వం ఓడించడానికి ప్రజలు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం ఐక్యం కావాల్సిన తమ పోరాన్ని ఉధృతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా